హలో అందరికీ, నేను మీ అల్లరి ఆర్తి. నేను మీ దేవ. నేను మీ శౌరిక్ సమంత. ఇలాంటి సిచ్యువేషన్తో మీ ముందుకు వస్తానని ఎప్పుడు అనుకోలేదు. మీలో కొంతమందికి తెలుసు నా ఛానల్ రిమూవ్ అయిందని, అండ్ చాలామందికి తెలియదు. జూన్ 28న యూట్యూబ్ నా ఛానల్ని రిమూవ్ చేసింది. సివియర్ రిపీటెడ్ వైలెన్స్ వల్ల నా ఛానల్ అనేది రిమూవ్ అయింది. ఇప్పటివరకు చాలా ట్రై చేసాం అండ్ ఇప్పటికీ కూడా ట్రై చేస్తూనే ఉన్నాం, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. హోప్స్ అయితే లేవు ఛానల్ బ్యాక్ వస్తుందని. సో అందుకే ఇప్పుడైతే నేను కొత్త ఛానల్ అనేది క్రియేట్ చేశాను అండ్ ఇక మీద నా కంటెంట్స్ అన్నీ ఈ ఛానల్లోనే అప్లోడ్ అవుతాయి. 5 years ఆఫ్ హార్డ్ వర్క్. యాక్చువల్గా ఏంటంటే చాలామందికి రీసెంట్గా డియర్ బ్రదర్ సిరీస్ చూసి అది చూడాలి అనుకునే వాళ్ళకి ఏంటంటే సరిగ్గా వీడియోస్ రావట్లేదు, ఛానల్ కనిపించట్లేదు అని చాలామంది మా యూట్యూబ్ ఛానల్స్లో కూడా అడుగుతున్నారు. సో దానికి రీజన్ ఏంటంటే మన దేవావీర్ని ఛానల్ అయితే టెర్మినేట్ అయ్యింది. సో రీజన్ అనేది ఆల్రెడీ అన్నయ్య చెప్పారు కదా. సో ఇంకా దాంతో ఇంకా తను ఫెడప్ అయిపోకుండా మళ్ళీ ఒక మంచి కాన్ఫిడెన్స్తో మీ అందరి ముందుకు అదే కంటెంట్తో సో మళ్ళీ బ్యాక్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు. సో మళ్ళీ ఛానల్ని రీస్టార్ట్ చేస్తారు కొత్త ఛానల్తో. సో ముందు మీరు ఎలా అయితే సపోర్ట్ చేశారో కొత్త ఛానల్ క్రియేట్ చేసి మేము కంటిన్యూ చేశాక కూడా మీ వైపు నుంచి అదే సపోర్ట్ ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్లో తనకి అంతకు మించిన బూస్టప్ అయితే ఇంకేది ఉండదు. సో తను స్ట్రాంగ్ అవ్వడానికి మీ అందరి సపోర్ట్ మాకు తప్పకుండా నీడెడ్. ఈ సిచ్యువేషన్లో నేను దేవాకి కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. దేవా సైడ్ ఏంటంటే తను చాలా హార్డ్ వర్క్ చేసి ప్రీవియస్ ఛానల్లో చాలా కంటెంట్ పోస్ట్ చేశాడు. అది చాలామంది వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయింది. బట్ ఇప్పుడు తిని చేసే కంటెంట్ ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి రీచ్ అవుతుంది. బట్ ఇంకా వైడర్ రేంజ్ ఆఫ్ రీచ్ అవ్వాలి అంటే తిని చేసే కంటెంట్ మీరు స్టార్టింగ్ డేస్లో ఎలాగైతే లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళకి ఎలా అయితే ఆదరించారో సో ఇప్పుడు ఈ కొత్త ఛానల్ కూడా అలాగే ఆదరిస్తారు అనుకుంటున్నాను. సో నేను ఎందుకంటే ఇంకా యాక్టివ్గా మాట్లాడుతున్నాను ఇలా అయినా సరే. బట్ ఒకటే నమ్మకం ఏంటంటే ప్రీవియస్ ఛానల్లో తను అంత హార్డ్ వర్క్ చేసి ఛానల్ ముందు తీసుకెళ్ళాడు. ఈ ఛానల్లో కూడా అంతే హార్డ్ వర్క్ చేసి మేమందరం మా టీంలో మెంబర్ ఎలాంటి పర్సన్స్ ఉంటారంటే జెమ్స్ అనమాట. అంటే ఏదైనా చేశారు కంటెంట్ అంటే అది ఒకవేళ కనుక అటు ఇటు అయినా మళ్ళీ కొత్త కంటెంట్తో మంచి కంటెంట్తో మీ అందరి ముందుకు వస్తారు. సో అలాగే ఇప్పుడు ఛానల్ పోయిందనే ఎటువంటి బాధపడకదేవా, ఖచ్చితంగా ముందుకి మంచి కంటెంట్తో అయితే వస్తాడు. ఈ ఛానల్ ఇప్పుడు ఏదైతే ఛానల్లో మీరు వీడియో చూస్తున్నారో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరికి తెలియాలి ఇలా కొత్త ఛానల్ కాబట్టి క్రియేట్ చేశారు, దాంట్లో వీడియోస్ పోస్ట్ చేస్తారు అనేది. సో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో 100కి 200% బూస్టప్తో వస్తున్నాడు దేవా. సో మీ అందరూ మాత్రం చేయాల్సిన జస్ట్ చిన్న సపోర్ట్ మాత్రమే గైస్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ వీడియోస్ మాత్రం కొంచెం షేర్ చేయండి. దట్ ఏంటంటే కొత్త ఛానల్ కాబట్టి ఇంకా వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఎక్కడి వరకు రాగలిగాను అండ్ ఇప్పుడు మీ సపోర్ట్ వల్లే మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నా ఛానల్ నేమ్ని కూడా యువర్స్ దేవా అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఎప్పట్లాగే ఇప్పటివరకు నాకు ఎలాగైతే సపోర్ట్ చేశారో ఇక మీద కూడా అలాంటి సపోర్టే నాకు ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి నుంచి అయితే యూట్యూబ్లో యువర్స్ దేవా అనే కొత్త యూట్యూబ్ ఛానల్లో అయితే మన అన్నయ్య వీడియోస్ అన్నీ రిలీజ్ అవుతాయి. మంచి మంచి వెబ్ సిరీసెస్, షార్ట్ సిరీసెస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా మంచిగా రిలీజ్ అవుతాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే దేవావీర్ని అని ఓల్డ్ నేమ్ ఉంటుంది. సో యూట్యూబ్లో ఇచ్చిన సపోర్టే ప్రజెంట్ అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా అయిపోయిన వీడియోస్ లైక్ డియర్ బ్రదర్ కానీ ఏవైనా మంచి మంచి సిరీసెస్ అన్నీ కంటిన్యూ చేస్తున్నారు. సో యూట్యూబ్లో ఇంతవరకు మిస్ అయిన వాళ్ళందరూ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అవ్వండి దేవావీర్ని అని. అండ్ ఛానల్ టెర్మినేట్ అయిన తర్వాత అన్నీ కూడా నేను చెప్పింది ఒకటే, రిమూవ్ అయింది ఛానలే కానీ తిను కాదు, తినలో ఉన్న టాలెంట్ కాదు. సో ఏంటంటే ఛానల్ లేకపోయినా తినున్నాడు కాబట్టి ఇంకా మంచిగా ఇవ్వగలడు. అండ్ ఏదైనా సరే 5 years ఆఫ్ హార్డ్ వర్క్ కాబట్టి అంటే మంత్స్ కాదు, ఇయర్స్ 1-2 years కాదు, 5 years అంటే తిన ఒక్కడే కాదు, ఇంకా వెనకాల చాలామంది కష్టం అనేది ఉంది. సో అందులో చాలామంది ఫస్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మేము ఇన్ని చేసామని చూపించుకోవడానికి కూడా లేదు. సో ఆ ఒక్క విషయమే మాకు బాధగా ఉంది తప్ప మళ్ళీ బ్యాక్ అవ్వడానికి అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. తినైతే ఫుల్ ఎఫర్ట్స్తో వస్తారు గాయస్. సో నా అల్లరి ఆర్తి సబ్స్క్రైబర్స్ కానీ, సౌరిక్ సమంత సబ్స్క్రైబర్స్ కానీ, ఇప్పటి వరకు చూసి ఆదరించిన దేవావీర్ని సబ్స్క్రైబర్స్ కానీ అందరూ కొత్త ఛానల్కి కూడా కనెక్ట్ అవ్వండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని మా అన్నయ్యకి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ తొందరలోనే మరొక మంచి కంటెంట్తో ముందుకు రాబోతున్నాను. అంటిల్ దెన్ ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు యువర్స్ దేవా యూట్యూబ్ ఛానల్.